అయితే నిజ జీవితంలో రాడికలైజేషన్ ఉందా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే రాడికలైజేషన్ అనేది ఒక ప్రాబ్లం. అంటే ప్రపంచంలో చాలా చోట్ల ఉంది ఇది. ఉదాహరణకి చెప్పాలంటే సిరియా దేశం, ఇరాక్, ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ చాలానే ఉన్నాయి. అంటే ఆన్లైన్ ద్వారా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు. కొంతమంది ఇండియా నుంచి కూడా ఐఎస్ఎస్ లో జాయిన్ అయిన కేసెస్ కూడా చాలానే ఉన్నాయి. కానీ అది ఎంత పెద్ద స్కేల్లో ఉందో అనే విషయంలో ఎక్స్పర్ట్స్ మధ్య డిబేట్ కూడా జరిగింది. అసలు మెసేజ్ ఏమిటి? ఈ డిస్కషన్ లో మనకు రెండు విషయాలు కూడా అర్థమవుతున్నాయి. అవి ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా పవర్ఫుల్. రెండోది రిలేషన్షిప్ లో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా రిలీజన్ కానీ, ఐడియాలజీ కానీ, రిలేషన్షిప్ కానీ ఏదైనా బ్లైండ్లీగా ఫాలో చేయకూడదు. నేను ముఖ్యంగా చెప్పేది అది. అయితే చివరిగా ప్రశ్న కూడా మీకే. లవ్ జిహాద్ నిజమా, లేక అది ఒక పొలిటికల్ నరేటివ్ మాత్రమేనా? మరి ద కేరళ స్టోరీ నిజం చూపించిందా, లేక ఎక్స్ జనరేషన్ చేసిందా? లవ్ జిహాద్ అండ్ కేరళ స్టోరీ గురించి నేను కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పాను కదా. నిజంగా ఇందులో మీకు ఏది నిజం అనిపిస్తుంది? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒపీనియన్స్ ఏంటి? ఒక్కసారి ఈ యొక్క స్టోరీ విన్నాక మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అండ్ ఫైనల్గా ఇంకొక పాయింట్ చెప్పాలి. ఈ లవ్ జిహాద్ కేరళ స్టోరీ గురించి నేను చాలా పాయింట్స్ చెప్పాను. అయితే సినిమా రూపకంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అయితే ఏం జరిగాయంటే, అప్పట్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. దాన్ని తీసుకొని ఈరోజు కేరళ 1 పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలు 2 రిలీజ్ అయినాయి. అది రిలీజ్ అయ్యాక చాలా దేశమంతటా చాలా పెద్ద చర్చ జరిగింది, చాలా డిబేట్స్ జరిగాయి. దాని తర్వాత ఈ సేమ్ ఏదైతే కేరళ 1 కేరళ 2 జరిగిన సంఘటనలు ఉన్నాయో, నిన్న మోనాలిసా విషయంలో కూడా సేమ్ ఒక ముస్లిం అబ్బాయి ఒక ఫేస్బుక్ నుంచి మోనాలిసా భోస్లేని ట్రాప్ చేసి ప్రేమ పేరుతోటి పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు దూరం చేశాడు. ఆమె మీద నిజంగా ఏంటంటే ఈ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి, అంటే ఇస్లామిక్ సంబంధించినటువంటి అన్ని కూడా ఆమె మీద రుద్దాడు. కంప్లీట్ గా ఆమెని ఒక హిందూయిజం నుంచి కంప్లీట్ గా వాళ్ళ కమ్యూనిటీకి మార్చే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తానిగా ఆయన వైపు మళ్లించుకున్నాడు. ఇదంతా కూడా చాలా మందికి తెలియని విషయం. అంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా విషయాలు జరిగాయి, బట్ అవన్నీ ఎవరికి బయటకు తీసుకురావట్లేదు. మేము ఇన్డెప్త్ గా దీని గురించి చర్చించినప్పుడు అసలు ఈ అమ్మాయి వెనుక అసలు సంవత్సరం నుంచి ఏం జరిగింది అనేది మేము ఆరా తీస్తే చాలా పాయింట్స్ బయటకు వచ్చాయి.